Hi guys, this is Raghu and welcome back to my channel. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ హిస్టారికల్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కిన హరిహర వీరమల్లు ఇంకో 2 రోజుల్లో అంటే జూలై 24న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియన్ లాంగ్వేజెస్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా ఇటు ఏపీలోను అటు తెలంగాణలోను ఒకరోజు ముందుగానే ప్రీమియర్ షోలు పడనున్నాయి. దీనికి అనుగుణంగానే ఇరు రాష్ట్రాల నుండి భారీగా టికెట్ రేట్స్ పెంచుతూ ఆల్రెడీ పర్మిషన్స్ కూడా వచ్చేశాయి. ఈ నేపథ్యంలో ప్రివ్యూ షోస్కి టికెట్ రేట్స్ ఎలా ఉన్నాయి, నార్మల్ షోస్కి టికెట్ రేట్స్ ఎలా ఉన్నాయి, నార్త్ అమెరికాలో ఓవర్సీస్లో హరిహర వీరమల్లు ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్తో ఎంతవరకు కలెక్ట్ చేసింది, పాన్ ఇండియన్ సినిమాలతో పోలిస్తే ఈ సినిమాకు బుకింగ్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఈ సినిమా బడ్జెట్ అండ్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీల్స్ ఎలా ఉన్నాయి, 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయి, పాన్ ఇండియన్ వైడ్గా ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ రేంజ్లో ఉండొచ్చు, అసలు బాక్స్ ఆఫీస్ పై పవర్ స్టార్ ప్రభావం ఎలా ఉండబోతుంది అనే విషయాలు ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే ఇలాంటి మంచి మంచి కంటెంట్ వీడియోస్ మీ దాకా చేరాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు దాదాపుగా 5 ఏళ్లుగా సెట్స్ పై ఆలస్యమవుతూ రీసెంట్గా షూటింగ్ పూర్తి చేసుకొని జూలై 24న పాన్ ఇండియన్ రేంజ్లో ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు మూవీ మేకర్స్. ఈ చిత్రానికి డైరెక్టర్ జ్యోతి కృష్ణ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు ఈ చిత్రాన్ని 250 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించడం జరిగింది. ఇంకో 2 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 700కు పైగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోబోతుండగా ఏపీ అండ్ తెలంగాణలో స్పెషల్ ప్రీమియర్ షోలకు భారీ టికెట్ రేట్లతో ఫుల్ పర్మిషన్స్ దక్కించుకోగా మల్టీప్లెక్స్లో 700 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్ లో 600 రూపాయలుగా ప్రీమియర్ షోలకు ఛార్జ్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో పుష్ప 2 సినిమా దాదాపుగా 1000 రూపాయల టికెట్ హైక్స్ ను దక్కించుకోగా ఆ సినిమాతో పోల్చితే హరిహర వీరమల్లు సినిమాకు కాస్త తక్కువే అయినప్పటికీ సినిమా ఆలస్యం కారణంగా ప్రేక్షకుల అంచనాలు కాస్త అటు ఇటుగా ఉన్న నేపథ్యంలో ఈ రేంజ్ టికెట్ రేట్స్ అంటే ఒక విధంగా హరిహరకి ఇది భారీ రేట్ అని చెప్పొచ్చు. ఎలాగో ప్రీమియర్ షోలకు వచ్చే కలెక్షన్స్ మొదటి రోజు కలెక్షన్స్ కు యాడ్ అవుతాయి కాబట్టి ఫస్ట్ డే కలెక్షన్స్ కి బాగా హెల్ప్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఇక నార్మల్ డేస్ లో ఈ సినిమా టికెట్ రేట్ల విషయానికి వస్తే దాదాపుగా 10 రోజుల పాటు మల్టీప్లెక్స్లో 350 రూపాయల రేంజ్లో ఉండగా సింగిల్ స్క్రీన్స్లో 250 రూపాయలుగా ఫిక్స్ చేశారు. అయితే దాదాపుగా 10 రోజుల పాటు ఇదే రేట్స్ను కొనసాగిస్తున్న తరుణంలో ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే పర్వాలేదు, ఒకవేళ ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే మాత్రం అభిమానుల వరకు సినిమాను 2-3 రోజులు చూడొచ్చేమో కానీ కామన్ ఆడియన్స్ అయితే మాత్రం థియేటర్ల వైపు చూసే అవకాశం తక్కువే అని చెప్పొచ్చు. దీంతో ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ వద్ద గట్టి దెబ్బే తగులుతుంది. సో ఈ సినిమాకు కావాల్సింది ముఖ్యంగా పాజిటివ్ టాక్. ఈ రేట్లను సస్టైన్ చేయాలంటే ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించాలంటే అది కూడా భారీ టికెట్ రేట్లతో సాహసం అనే చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ దక్కితేనే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద గట్టి ప్రభావం చూపించగలుగుతుంది. ఇక ఓవర్సీస్ నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దాదాపుగా 20 రోజుల ముందే ఇక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. అయితే హరిహర వీరమల్లు సినిమా విషయంలో మాత్రం కాస్త గందరగోళ వాతావరణం ఏర్పడింది. అసలు రిలీజ్ అవుతుందా లేదా అనే కన్ఫ్యూజన్ లో పడేసింది. ఇక ప్రమోషన్ సంగతి సరే, దాంతో ఈ సినిమాకు ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ పై గట్టి ప్రభావమే చూపించిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ లో దాదాపుగా 445 లొకేషన్స్ లో 1175 షోలకు గాను $3,50,000 సొంతం చేసుకోగా రీసెంట్ గా టాప్ 5 పాన్ ఇండియన్ మూవీస్ 3 days బిఫోర్ అడ్వాన్స్ బుకింగ్స్ లో కల్కి మూవీ $2.52 మిలియన్ మార్కును అందుకొని నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకోగా పుష్ప 2 మూవీ దాదాపుగా $2.15 మిలియన్ తో సెకండ్ ప్లేస్ దక్కించుకోగా దేవర మూవీ $2.12 మిలియన్ దక్కించుకొని టాప్ 3 ప్లేస్లో కొనసాగుతుండగా టాప్ 4లో $1.32 మిలియన్ మార్క్తో సలార్, $72K తో గుంటూరు కారం టాప్ 5లో కొనసాగుతుండడం విశేషం. అయితే ఈ సినిమాలతో పోల్చితే హరిహర వీరమల్లు కనీసం $500,000 మార్కును కూడా అందుకోలేకపోయింది. పీరియాడికల్ మూవీ అను ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ట్రైలర్ అంతా ఎంగేజింగ్ గా లేదో కానీ అడ్వాన్స్ బుకింగ్స్ అయితే అనుకున్నంత రేంజ్ లో జరగలేదనే చెప్పొచ్చు. సో ఆల్మోస్ట్ అక్కడ కూడా ఈ సినిమా పాజిటివ్ టాక్ మీదనే ఆధారపడి ఉంది. ఇంత తక్కువ టైంలో అక్కడ ఏ మ్యాజిక్
జరగాలన్న మౌత్ టాక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇకపోతే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు డే 1 కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయంటే, ప్రస్తుతం ఈ సినిమాకు ఉన్న బజ్ను బట్టి చూస్తే దాదాపుగా 200 కోట్ల కలెక్షన్సే బాక్సాఫీస్ టార్గెట్ గా బరిలోకి దిగబోతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డే 1 దాదాపుగా 60 నుండి 80 కోట్ల రేంజ్ లో దక్కించుకునే అవకాశం ఉంది. అయితే అన్ని అనుకున్నట్లుగానే సరైన టైంకి సినిమా రిలీజ్ అయ్యిండుంటే పాన్ ఇండియన్ రేంజ్ లో ప్రమోషన్స్ కాస్త గట్టిగా చేస్తుంటే డే 1 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసేది అనేది నా ఉద్దేశం. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు పరిస్థితులు అంతగా కలిసి రాలేదనే చెప్పొచ్చు. ఈ సినిమాపై ఆడియన్స్ లో ఎలాంటి ఎక్సైట్మెంట్ లేదు. ఇంకా చెప్పాలంటే ఫ్యాన్స్ ఈ సినిమాపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదనే చెప్పొచ్చు. ట్రైలర్ తో జస్ట్ పర్వాలేదనిపించింది, కానీ ప్రేక్షకుల్లో భారీ హైప్స్ అయితే క్రియేట్ కాలేదనే చెప్పాలి. ఒకవేళ అందరి అంచనాలు తారుమారయ్యేలా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం పాజిటివ్ టాక్ దక్కించుకున్నా హరిహర వీరంగా మామూలుగా ఉండదు. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే, రీసెంట్ డేస్ లో పవర్ స్టార్ నుండి వస్తున్న స్ట్రైట్ మూవీ కావడం, అలాగే ట్రైలర్ లో చూపించిన విధంగా స్టోరీ, భారీ యాక్షన్ ఎపిసోడ్స్, హిందుత్వం లాంటి కాన్సెప్ట్ కు ఏమాత్రం ప్రేక్షకులు కనెక్ట్ అయినా ఇక దీన్ని ఆపడం ఎవరి తరం కాదనే చెప్పొచ్చు. పవర్ స్టార్ మేనియాలో అప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ కొట్టుకుపోవడం గ్యారంటీ. సో చూడాలి మరి రానున్న రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా తాలూకు ప్రభావం, కలెక్షన్స్ రికార్డ్స్ ఎలా ఉండబోతున్నాయి, పవర్ స్టార్ ఎలా చూపించబోతున్నాడని ప్రస్తుతం అందరిలో ఆసక్తి కనిపిస్తోంది. చూద్దాం మరి ఏం జరగబోతుందో. సో దట్స్ ఆల్ గైస్, హరిహర వీరమల్లు సినిమాతో పవర్ స్టార్ డే 1 ఏ రేంజ్ కలెక్షన్ సాధిస్తాడు, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాతో ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాడనే దానిపై మీ విలువైన అభిప్రాయాల్ని కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.